నెల్లూరు జిల్లా మత్స్యకారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. బోగోలు మండలం జువ్వెలదిన్న వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన ఫిషింగ్ హర్బ్ ను ప్రధాని మోదీ శుక్రవారం వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఆయన ఇదే రోజు మహారాష్ట్రలోని వాధ్వాన్ పోర్టును ప్రారంభించనున్నారు. ఆ సందర్భంగా జువ్వెలదిన్న హార్బర్ సహా దేశవ్యాప్తంగా 218 ఫిషరీస్ ప్రాజెక్టులను శ్రీకారం చుట్టనున్నారు. శంకుస్థాపన చేయనున్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన్న ప్రాంగణంలో మధ్యాహ్నం 1 గంటకు జరిగే ఈ కార్యక్రమంలో మోదీ వర్చువల్ విధానంలో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. 2014-19లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పురుడు పోసుకున్న జువ్వెలదిన్న హార్బర్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా ఖర్చు భరించేలా 288 కోట్ల అంచనాతో రూపకల్పన చేశారు. స్థల సేకరణ పూర్తి చేసి అప్పగించారు. నిర్మాణానికి అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన కూడా చేశారు. తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో చేపట్టిన పనుల్లో మందగమనం కనిపించింది. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు ఆపేశారు. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించి చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యారు. కొత్త కాంట్రాక్టర్తో పనులు పూర్తి చేయించారు. నెల్లూరు జిల్లా మత్స్యకారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. బోగోలు మండలం జువ్వెలదిన్న వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన ఫిషింగ్ హర్బ్ ను ప్రధాని మోదీ ఈ రోజు వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలంలో ఈ జువ్వెలదిన్న ప్రాంతం ఉంది. ఇక్కడ హార్బర్, ఈ ఫిషింగ్ హార్బర్ ఇది మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు కలిగినా లేదంటే పట్టినటువంటి చేపల్ని అన్లోడ్ చేసేదాని కోసం ఈ హార్బర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మత్స్యకారులకి ఎంతో ఉపయోగపడే హార్బర్ ఇది. యాక్చువల్ గా మత్స్యకారులు దాదాపు 10-15 రోజుల పాటు సముద్రంలోనే చేపల వేట సాగిస్తూ ఉంటారు. కానీ ఎక్కడ చేపలు ఉన్నాయో వాళ్ళకి అర్థం కాదు. కానీ వాళ్ళ రోజున ఎప్పటికప్పుడు సమాచారం, పలానా ప్రాంతంలో చేపలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి అని చెప్పి ఈ హార్బర్ నుంచి కూడా సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. దాంతో మత్స్యకారులందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఈ హార్బర్ ని ప్రారంభించబోతున్నారు. 2014-19 టీడీపీ హయాంలో చంద్రబాబు దీనికి రూపకల్పన చేయడం జరిగింది. దాదాపు అప్పట్లోనే భూసేకరణ అంతా కూడా చేపట్టి అప్పగించారు. అయితే 5 ఏళ్లలో ఒకరు ఏడాది 2 ఏళ్లలో కంప్లీట్ కావాల్సిన ఈ పనుల్ని వైసీపీ జగన్ ప్రభుత్వ హయాంలో దాదాపు 5 ఏళ్లైనా కూడా పూర్తి చేయలేదు. ఆ కడవ పనుల్ని కేవలం 2 నెలల్లో ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేసింది. దీంతో ఇది హార్బర్ అందుబాటులోకి రావడం జరిగింది. ఈ హార్బర్ లో దాదాపు 100ల సంఖ్యలో పెద్దపాటి బోట్లన్నీ కూడా ఆగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు దాదాపు అంటే ఒక 15 రోజుల నుంచి 30 రోజుల పాటు సముద్రంలో నుండి చేపల వేట సాగిస్తూ ఉంటారు. అవి చెడిపోయే అవకాశం ఉంది. కానీ ఈ హార్బర్ వల్ల నేరుగా హార్బర్ కు వచ్చి వాటన్నింటినీ కూడా అమ్మకాలు సాగించి మళ్ళీ తిరిగి సముద్రంలోకి వెళ్లే అవకాశం వీలు ఉంది. ఇలాంటి హార్బర్లను అనేకం నిర్మించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఆలోచన చేస్తున్నాయి. ఈ రోజు ఈ జువ్వెలదిన్న హార్బర్ కంప్లీట్ కావడంతో మత్స్యకారులందరూ కూడా దాదాపు ఏపీలో ఉన్నటువంటి 932 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతం వెంట దాదాపు కొన్ని వేల మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. వేలాది మంది మత్స్యకారులందరూ కూడా ఈ హార్బర్ ఉపయోగపడబోతుంది. వాళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో తరతరాలుగా మా కళ ఇది, ఒక ఫిషింగ్ హార్బర్ రావాలని చెప్పి ఈ ఫిషింగ్ హార్బర్ ఇవాళ అందుబాటులో రాబోతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నేను మొన్నటి రోజున ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సీఎం చంద్రబాబు కలిశారు. ఒకసారి వచ్చి దాన్ని పరిశీలించాలి మీరు స్వయంగా అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే సమయభావం వల్ల తర్వాత వచ్చి దాన్ని పరిశీలిస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి మిగిలిన కొన్ని ఆఫీసులు ఇతర అన్ని కూడా ప్రారంభిద్దామని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ ఒక జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ ఈ నెల్లూరు తీరానికి రావడంతో మొత్తం కూడా ఇప్పటికే జిల్లా పారిశ్రామికంగా పరుగులు పెట్టియాలనే ఒక ఆలోచనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. 2 నెలల్లో ఈ ఫిషింగ్ హార్బర్ ని రూపుదిద్ది మత్స్యకారులకు అందివ్వటం వాళ్ళలో చాలా ఆనందం కలిగిస్తూ ఉంది.